హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. 5 నిమిషాల్లో టొమాటో పచ్చడిని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఆంధ్ర స్టైల్ టొమాటో పచ్చడిని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. మనకి ఏమీ తినాలని లేనప్పుడు ఇలా టొమాటో పచ్చడి చేసుకోండి, అన్నం అంతా కూడా దీంతోనే తినేస్తారు. ఈ టొమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా 5 మీడియం సైజు టొమాటోలను తీసుకుంటున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా తీసుకోవాలి. ఈ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్లైసెస్లో కట్ చేసుకుని తీసుకుంటున్నాను. అలాగే చింతపండులో కూడా పిక్కలు కానీ ఈనెలు కానీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసి కొంచెం వేడెక్కనివ్వండి. తర్వాత దాంట్లోకి పావు చెంచాడు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 చెంచాల ధనియాలు, అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. 12 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. కారం తక్కువ తినేవాళ్ళు 8 లేదా 10 ఎండుమిరపకాయలని వేసుకోండి. టొమాటోలు చింతపండు పుల్లగానే ఉంటాయి కాబట్టి టమాటా పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇలా తీసేసి పక్కన ఉంచండి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఉంటుంది కదా, అదే నూనెలోకి మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసేసి అలాగే చింతపండు కూడా ఈనెలు పిక్కలు లేకుండా చూసుకుని వేసేసి టొమాటోలు చింతపండు తొందరగా మగ్గడానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపుని వేసేసి ఉప్పు పసుపు టమాటా ముక్కలకు బాగా పట్టే విధంగా అడుగు నుంచి పైకి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. 2 నిమిషాల్లో మగ్గిపోతాయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి ఉంచండి. చక్కగా 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. 2 నిమిషాల తర్వాత చక్కగా ఇలా టొమాటో సాఫ్ట్గా అయిపోయి దాంట్లో నీరంతా ఎగిరిపోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పక్క నుంచి చల్లారనివ్వండి. ఈలోపు మనం మిక్సీ జార్లోకి తీసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, దాంట్లోకి పచ్చడికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన టొమాటో చింతపండు పేస్ట్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా కొంచెం కచ్చా పచ్చగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎలా అయినా సరే కొంచెం మెత్తగానే నలిగిపోతుందండి. అక్కడక్కడ టొమాటో ముక్క కనిపించేలా గ్రైండ్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. పచ్చడికి పోపు పెట్టుకోవడానికి మరలా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని 3 నుంచి 4 చెంచాలు నూనె వేసి వేడెక్కాక అర చెంచాడు ఆవాలు, అర చెంచాడు మినపప్పు, అర చెంచాడు శనగపప్పు వేసుకుని ఈ పప్పుల్ని బాగా వేగనివ్వండి. పోపుకి పప్పు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి రుచి. ఇప్పుడు దీంట్లోకి ఒక్క ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకుని అలాగే 6 దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోండి. వెల్లుల్లిని బాగా ఎర్రగా వేగిపోనివ్వకుండా కొంచెం వేగేటట్లుగా చూసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేగిపోయాక కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంటని బాగా సిమ్లో పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుని 1 నిమిషం బాగా పోపు అంతా కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క నుంచి పూర్తిగా చల్లారనిస్తే మనకి చక్కగా ఎంతో రుచిగా ఉండే టొమాటో పచ్చడి తయారైపోతుందండి. ఈ పచ్చడి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి. ఎన్నో వ్యాధులు నయం చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచే మునగాకుతోటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. చేదు రాకుండా కమ్మగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మునగాకు పచ్చడి చేదు రాకుండా కమ్మగా చాలా రుచిగా ఉండేలాగా చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి మూకుడు వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఎక్కడ పచ్చిదనం లేకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించండి. దాంతోపాటు ఒక ఎండుమిరపకాయ కూడా వేసి వేయించండి. పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత తీసేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలని, అంటే రోటి పచ్చళ్ళకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ నేను 7 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసి నూనెలో 1 నిమిషం ఉంచిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. తర్వాత 6 లేదా 7 వెల్లుల్లి రేకల్ని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఈ వెల్లుల్లి వేస్తేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. చిన్న చింతపండుని, అంటే సగం నిమ్మ చెక్కంత చింతపండుని వేసేసి ఒకసారి కలిపి ఒక 2 గుప్పెళ్ళు
లేదా 1 కప్పుడు మునగాకుని శుభ్రంగా కడుక్కొని పిండేసి ఇదే మూకుట్లోకి వేసుకుని ఒక్కసారి అడుగు నుంచి పై వరకు బాగా కలిపి 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా అడుగు నుంచి పై వరకు ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి 3 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల మునగాకు కూడా కొంచెం మెత్తబడుతుంది, అలాగే టొమాటోలు బాగా మెత్తబడతాయి. ఇలా టొమాటో బాగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన పల్లీలను వేసేసుకుని 1 చెంచాడు జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత చింతపండు, టమాటోలు, పచ్చిమిర్చి, మునగాకుని మనం మగ్గించుకుని ఉంచుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. చూసారా, మనకి పచ్చడి ఈ విధంగా తయారైపోయింది. నీళ్లు వేస్తే పలచనైపోతుందండి, అస్సలు నీళ్లు వేయద్దు. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకున్నామంటే మనకి కమ్మగా ఉండే మునగాకు పచ్చడి తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక 1/2 చెంచాడు ఆవాలు వేసి చిటపట్లాడాక 1/2 చెంచాడు మినపప్పు, 1/2 చెంచాడు శనగపప్పు, 1 ఎండుమిరపకాయ వేసి అవి కొంచెం వేగాక 1 రెబ్బ కరివేపాకును వేసుకుని పోపుని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించండి. పోపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఆ పచ్చడిని ఆ పోపులోకి వేసేసి అడుగు నుంచి పై వరకు 1 నిమిషం ఆ విధంగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసేసుకుంటే చక్కగా కమ్మగా చేదు లేకుండా మంచి టేస్ట్ తోటి మునగాకు పచ్చడి తయారైపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మునగాకు తినడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయండి. ఇంతేనండి, మునగాకు పచ్చడి తయారైపోయింది కదా. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు ఈ మునగాకు పచ్చడి ఎలా వచ్చింది, అలాగే మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.